టాలీవుడ్ లో స్టార్స్ మధ్య పోటీ అనేది సహజమే. ముఖ్యంగా మహేష్ బాబు, రామ్ చరణ్ మధ్య జరిగిన బాక్సాఫీస్ పోటీ గురించి చాలా మంది అభిమానులు తెలుసుకోవాలని ఆశ చూపిస్తున్నారు. వీరిద్దరి కెరీర్ ను, హిట్ ఫ్లాప్ రేషియోను, బాక్సాఫీస్ రికార్డ్స్ ను మరియు కెరీర్ గ్రోత్ ను విశ్లేషిస్తూ ఈ వీడియో తీసుకురావడం జరిగింది. మహేష్ బాబు 1999లో రాజ్ కుమార్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. రామ్ చరణ్ 2007లో చిరుత మూవీతో అరంగేట్రం చేశాడు. ఈ సినిమా ఓకే అనిపించిన అసలు హిట్ మాత్రం 2010లో వచ్చిన మగధీరతో అందుకున్నాడు. మహేష్ బాబు టాప్ 3 హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ మూవీస్: సర్కార్ వారి పాట 180 కోట్లు, భరత్ అనే నేను మూవీ 225 కోట్లు, సరిలేరు నీకెవర్ మూవీ 260 కోట్లు. రామ్ చరణ్ టాప్ 3 హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ మూవీస్: ఆర్ఆర్ఆర్ 1200 కోట్లు పాన్ ఇండియా మూవీ, రంగస్థలం 270 కోట్లు, మగధీర 150 కోట్లు, అది అప్పటికి భారీ రికార్డు. ఆర్ఆర్ పాన్ ఇండియా మూవీ అయినా రంగస్థలం మాత్రమే రామ్ చరణ్ తన సొంత స్టార్డమ్ తో హిట్ కొట్టిన సినిమా. మహేష్ బాబు మాత్రం తన సొంత మార్కెట్ లోనే బిగ్ గ్రాస్ కలెక్షన్లు సాధించగలిగాడు. మహేష్ బాబు 28 సినిమాల్లో 15 హిట్స్, 7 ఫ్లాప్లు, 6 యావరేజ్. రామ్ చరణ్ 14 సినిమాల్లో 6 హిట్స్, 4 ఫ్లాప్లు, 4 యావరేజ్. యావరేజ్ రేషియో ప్రకారం మహేష్ బాబు కెరీర్ స్థిరంగా ఉంది. రామ్ చరణ్ కు సినిమాల సంఖ్య తక్కువ గానీ మగధీర, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ హిట్స్ ఉన్నాయి. అలా మహేష్ బాబు, రామ్ చరణ్ పోటీ పడ్డ సందర్భాలు చాలా సార్లు ఉన్నాయి. 2013 సంక్రాంతి క్లాష్, సీతం వాకెట్లో సినిమాల చెట్టు, అలాగే రామ్ చరణ్ నాయక్ మూవీ. నాయక్ కమర్షియల్ గా విజయవంతం కాగా సీతం వాకెట్లో సినిమాల చెట్టు క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే 2014 సంక్రాంతి బాక్సాఫీస్ వార్, నేనొక్కడినే మహేష్ బాబు, రామ్ చరణ్ ఎవడు మూవీ. ఎవడు కమర్షియల్ గా పెద్ద హిట్, నేనొక్కడినే కంటెంట్ బేస్డ్ మూవీ భారీ ఫ్లాప్. 2018 క్లాష్, మహేష్ బాబు భరత్ అనే నేను మూవీ, రామ్ చరణ్ రంగస్థలం మూవీ. రంగస్థలం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, కానీ భరత్ అనే నేను కూడా స్ట్రాంగ్ హిట్. మహేష్ బాబు స్టేబుల్ కెరీర్, పెద్ద మార్కెట్, ఎక్కువ హిట్స్ ఉన్నాయి. రామ్ చరణ్ కి భారీ బ్లాక్ బస్టర్లు, పాన్ ఇండియా స్టార్డమ్ ఉంది. మహేష్ స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్, అలాగే స్టడీ కెరీర్ మేనేజ్మెంట్ తో ముందు ఉన్నాడు. రామ్ చరణ్ పాన్ ఇండియా రేంజ్ ను టచ్ చేసిన స్టార్. బాక్సాఫీస్ రికార్డ్ చూస్తే రామ్ చరణ్, ఆర్ఆర్ఆర్, అలాగే రంగస్థలం లాంటి భారీ హిట్స్. స్టేబుల్ కెరీర్, అలాగే ఎక్కువ హిట్స్ ప్రకారం మహేష్ బాబు ముందున్నాడు. భవిష్యత్తులో వీరి మధ్య పోటీ ఇంకా రసవత్తరంగా ఉండే ఛాన్స్ ఉంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియచేయండి. ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి.